జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలోని పైలట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన భూపాలపల్లి జిల్లా డాన్స్ అసోసియేషన్ బోనాల జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిర్ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాన్స్ అసోసియేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు। విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు మరియు సాంస్కృతిక రంగాలను ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు। ఆధునికత వైపు అడుగులు వేస్తూనే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నిటికీ మర్చిపోవద్దని పిలుపునిచ్చారు। విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలలో డాన్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు। ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు। ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల జాతర నిర్వహిస్తున్నారు। ఈరోజు జిల్లా అసోసియేషన్ నుంచి కూడా మరి జిల్లా డాన్స్ మాస్టర్ను నియామకం చేయమని డిఓ కలెక్టర్ గారు చెప్పేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో వాస్తవంగా జిల్లా డాన్సర్ అనేది ప్రతి ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ డాన్స్ టీచర్ తప్పకుండా మరి ఇక్కడి నుంచే రాజేష్ ఒక జిల్లా అధ్యక్షుడు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది। తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వరకు దీన్ని తప్పకుండా మీ న్యాయమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వ దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఏబిసిడీలో నుంచి నర్సరీ నుంచి ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు, డిగ్రీ వరకు మంచి డ్యాన్స్ గా తయారు చేసేటువంటి టీచర్లు తప్పకుండా అవసరమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సూచనను ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇది న్యాయమైనటువంటి డిమాండ్ గా నా గొంతును కూడా మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కూడా మరి బోనాల పండుగ ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహణ కొరకు నేను మీరు ఇచ్చిన టైంకి ఇక్కడ హాజరై లేట్ అవుతుందంటే నేను ఒక పక్క కార్యక్రమాలకు పోయి రావడం జరిగింది। మీ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత నేను పోదామనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల కళాకారులు లేట్ అయినందువల్ల సమయానికి మీరు రాలేకపోయారు। నేను ఒక గంట లేట్గా వచ్చినందుకు మీరందరూ కూడా